అందరికీ నమస్తే. నేను మీ రజనీ రుద్రమ, క్రాంతి జ్యోతి ఫౌండేషన్ చైర్పర్సన్. మనకిప్పుడు ఈరోజు పరకాల పట్టణంలో మనము ముగ్గుల పోటీ అనేది నిర్వహించడం జరిగింది. సంక్రాంతి సందర్భంగా మనము విజేతలకు, న్యాయ నిర్ణేతలు నిర్ణయించిన విజేతలకు ఫస్ట్ ప్రైజ్ 3 గ్రాముల బంగారం, సెకండ్ ప్రైజ్ 2 గ్రాముల బంగారం, థర్డ్ ప్రైజ్ 1 గ్రామ్ గోల్డ్, అలాగే కన్సోలేషన్ కూడా 1 గ్రామ్ గోల్డ్, అలాగే స్వామి వివేకానంద జీవిత చరిత్ర మరియు సావిత్రిబాయి పూలే గారి జీవిత చరిత్ర మీద కాంపిటీషన్ వ్యాసరచన పోటీ కూడా నిర్వహించడం జరిగింది. దానిలో కూడా మనకు 10 గ్రాముల వెండి మరియు ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు ముఖ్య అతిథులుగా మన పంజాల మన అన్న గారు వచ్చిండ్రు, జై హింద్ అన్న గారు. అయితే జై హింద్ అన్న గారు మనకు ఈ మధ్యలో సర్వాయి పాపన్న సినిమా అనేది తీయడం జరిగింది. రాబోయే రోజులలో కూడా మనకు మన మహానేతలు, మన రాష్ట్రం కోసం కావచ్చు, దేశం కోసం కావచ్చు పోరాడిన మన నేతలు ఎంతో మంది ఉన్నారు. ఆ నేతల కాన్సెప్ట్ తోటి అన్న మనకు సినిమాలు తీయడము, ప్రొడ్యూసింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ గౌరవనీయులు పెద్దలు మన సావిత్రమ్మ ఆశయాలతో ముందుకెళ్తూ 10 సంవత్సరాల నుంచి మహిళా సాధికారత కోసం పోరాటం చేస్తున్న అక్క పన్యాల మమతా గౌడ్ గారు మాకు ఏ విషయంలోనైనా సపోర్ట్ ఉంటారు. ఈ రోజు మాకు ప్రైజెస్ ఇవ్వడానికి కూడా మాకు అమౌంట్ విషయంలో, గోల్డ్ విషయంలో సపోర్ట్ చేసిన పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మహిళలకు, మీడియా మిత్రులకు మరియు పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మనకు రాబోయే మార్చి 10వ తారీఖున సావిత్రమ్మ వర్ధంతిని పురస్కరించుకొని పరకాలలో మనం అమ్మగారి విగ్రహాన్ని స్థాపించుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి నియోజకవర్గానికి విగ్రహాలను స్థాపించడం అనేది మన బీసీ బిడ్డలు మనకు అక్క వాళ్ళ సపోర్ట్ తోటి చేయడం జరుగుతుంది. ఊరూరా ఒక జాతర లాగా మనము మహానేతల విగ్రహాలనేది, మహనీయుల విగ్రహాలనేది స్థాపన కోసము మన పరకాలలోనే మొట్టమొదటిగా మార్చి 10th అమ్మగారి వర్ధంతి రోజు మొట్టమొదటిగా మనము గత 7 years బ్యాక్ సావిత్రిబాయి పూలే గారి జయంతిని పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయుని దినోత్సవం అనేది చేయడం జరిగింది. మొన్న రాష్ట్ర ప్రభుత్వం అది డిక్లరేషన్ చేసింది. కానీ మేము 7 years బ్యాకే ఈ విషయాన్ని మేము గుర్తించి సావిత్రమ్మ పేరు మీద మహిళా సాధికారత స్వచ్ఛంద సేవా సంస్థలో భాగంగా మా క్రాంతి జ్యోతి నుండి మేము ఉమెన్స్ టీచర్స్ డే చేయడం జరిగింది. అలాగే మొట్టమొదటి మహిళా సాధికారత స్వచ్ఛంద సంస్థ సావిత్రమ్మ పేరు మీద పెట్టింది మా క్రాంతి జ్యోతి నుండే. అలాగే మొట్టమొదటి విగ్రహం కూడా సావిత్రమ్మది మేమే పెట్టాలి, రేపు చరిత్రలో ఉండాలి మా పేరన్న ఉద్దేశంతో నేను పెద్దల సహకారంతో హైదరాబాద్ లో కలవడం జరుగుతుంది. బీసీ బిడ్డలు కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు. మార్చి 10th రోజు మీ అందరి సహకారంతో మన పరకాల పోరుగడ్డ అయిన పరకాల సాక్షిగా నేను సావిత్రమ్మ విగ్రహాన్ని భారీ ఎత్తున 5 రాష్ట్రాల ప్రజలతో మమేకమై 5 రాష్ట్రాల బీసీ లీడర్స్ కావచ్చు, సావిత్రమ్మ పుట్టిన మహారాష్ట్ర నుంచి కావచ్చు, అందరూ వచ్చి మేము పెట్టే విగ్రహానికి కూడా మీ ఆశీస్సులు అందించాలని మనసారా ఆకాంక్షిస్తూ మీ రజనీ రుద్రమ. థ్యాంక్ యూ.